హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఇక్కడ టీజీ లాసెట్‌కు సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే మీకు అందిస్తాను. షెడ్యూల్ అవుట్ అయినటువంటి విషయం సెకండ్ రౌండ్‌కి సంబంధించి మీకు అందరికీ తెలుసు కదా! అలానే ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కేటగిరీకి చెందినటువంటి స్టూడెంట్స్‌కైతే లాసెట్ ఫస్ట్ ఫేజ్‌లో అయితే రాలేదు కదా! మరి సెకండ్ ఫేజ్‌లో వాళ్ళకి వస్తుందా అనేటువంటి డౌట్ కూడా ఉంది. ఆ డౌట్‌లన్నిటిని ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఏమేం సర్టిఫికేట్స్ ఉండాలి? ఒకవేళ మా దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ఆహ్ లేకపోతే దానికి ఏమన్నా ప్రాసెస్ ఉందా అనేటువంటి విషయాన్ని గూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో, ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, అలానే ఈ అప్లికేషన్ ఎవరు చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. హైదరాబాద్‌లో ఎవరు చేస్తారు? మంచి అంటే యూనివర్సిటీకి దగ్గరలో ఎవరైనా చేస్తారా? అనేటువంటి సమాచారం కూడా నేనైతే మీకు అందిస్తాను. ఇది బాగా యూజ్‌ఫుల్ అవుతుంది మీకు. సో, వీడియోనైతే స్కిప్ అయితే చేయొద్దు గైస్. ఎండ్ వరకైతే చూడండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. తెలంగాణ లాసెట్ 2025 అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు కదా! ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ టీజీ లాసెట్ 2025 ఎగ్జామినేషన్ హూ హావ్ నాట్ రిజిస్టర్డ్ ఫర్ ద ఫేజ్ 1, ఎవరైతే ఫేజ్ 1కు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో కౌన్సెలింగ్ కోసము, సో దట్ గైస్ ఆర్ కౌన్సిలింగ్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ అండ్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ రిఫర్ టు పాయింట్ సి అంట. పాయింట్ సిని రిఫర్ చేయండి. ఎవరైతే మీకు ఫస్ట్ ఫేజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్‌లు అయితే అప్లోడ్ చేయాలనేటువంటిది అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో, ఇక్కడ ఏంటి అనేది చూద్దాం. గైస్, మళ్ళీ మీకు అందరికి తెలుసు షెడ్యూల్ అయినా కూడా మళ్ళొకసారి మీకోసం అయితే రివిజన్ చేస్తున్నాను. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 11 నుంచి 13 మధ్య అయితే ఉంటుంది. నేను ముందుగానే గత వీడియోలో అయితే చెప్పాను మనకు 10థ్ నుంచి మాక్సిమం వస్తుంది నోటిఫికేషన్ అని చెప్పేసి. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఒక రోజు తర్వాత వచ్చింది 11థ్ నుంచి. సెప్టెంబర్ 11-13 వరకైతే రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఉంది. దాని తర్వాత డిస్‌ప్లే డిస్‌ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ అండ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ సర్వీసెస్. మీ దగ్గర మీరేమన్నా తప్పులు చేసుంటే, ఒకవేళ తప్పులుంటే దాన్ని ఎలా చేసుకోవాలంటే ఈమెయిల్ ద్వారా, ఈమెయిల్ ఒకటి ఇచ్చిండ్రు. ఈమెయిల్ ఐడీ ఉంటుంది. అదైతే మీ ఈమెయిల్ ఐడీకి అయితే మీరు కాల్ చేసి మీరు ఆ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. కాల్ చేసి కాదు, సారీ, ఆ ఈమెయిల్‌లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ డౌట్ ఏంటి? అసలు క్వెరీస్ ఏంటి అనేది కూడా అక్కడ రాయడానికి మనకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌లో మీరేమనుకుంటున్నారు? ఏంటి అసలు మీ ప్రాబ్లమ్ అనేది కూడా అక్కడ రాయొచ్చు. సో, అదన్నట్టు. ఆహ్, చూడండి. ఎక్సర్‌సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 వచ్చేసి 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16 వరకైతే మీరు వెబ్ ఆప్షన్స్‌నైతే పెట్టుకోవచ్చు. మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే 17వ తారీఖు అయితే ఒక్కరోజు అవకాశం ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే సెకండ్ ఫేజ్‌లో ఓన్లీ 1 డే ఇచ్చిండ్రు. 17వ తారీఖు ఇచ్చిండ్రు, అది కూడా సెప్టెంబరు. ఇది గుర్తుంచుకోండి. లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైస్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్‌సైట్ ఫేజ్ 2. 22వ తారీఖు మీకు ఏ కాలేజ్‌లో అయితే సీట్ అలొకేట్ చేసిండ్రో ఆ యొక్క లిస్ట్‌నయితే డిస్‌ప్లే చేస్తారన్నట్టు. రిపోర్టింగ్ ఎట్ కన్సర్న్డ్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్. మీరైతే మీకు ఏ కాలేజ్‌లో అయితే వచ్చిందో ఆ కాలేజ్‌లో ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని తీసుకెళ్ళి వెరిఫై అయితే చేయించుకోవాలి. సో, అదొచ్చేసి 23-27 మధ్య అయితే మీరైతే ఆ కాలేజ్‌లోకెళ్ళి మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్‌లోకెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్‌ని అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేసుకొని ఫీజ్ పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్‌ని కూడా అయితే అక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్. ఇది షెడ్యూల్‌కి సంబంధించినటువంటి అప్డేట్. సో, గైస్, మనకు ఈ నెక్స్ట్ అసలు ఏ సర్టిఫికేట్స్ కావాలనేది ఇక్కడైతే చెప్తాను. చాలామంది అయితే ఏంటి అంటే సర్టిఫికేట్స్ లేక అసలు ఏం చేయాలో, కొన్ని సర్టిఫికేట్‌లు ఉండి, కొన్ని సర్టిఫికేట్‌లు లేక ఉన్నా ఆ టయానికి దొరకక, పెట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎలా చేయాలనేది ఇక్కడ చెప్తాను. గైస్, అట్ ద సేమ్ టైమ్ నేనైతే ఇక్కడ ఒక నంబర్ అయితే ఇస్తాను. జస్ట్ ఎ సెకండ్ గైస్. ఇక్కడ ఒక నంబర్ అన్ ఈ నంబర్‌కి కాల్ చేసి ఈయన దగ్గర చేయించుకోవచ్చన్నట్టు. చాలా పర్ఫెక్ట్‌గా అప్లికేషన్స్ అయితే చేస్తుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ బ్యాక్ సైడ్‌లో ఉంటారు. నంబర్ వచ్చేసి 9052308108. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ నంబర్ అయితే తనకి కాల్ చేస్తే అప్లికేషన్ చేస్తారు, అన్నీ చేస్తారు. 9052308108 ఈ నంబర్‌కి కాల్ చేస్తే మీరైతే మీ యొక్క వెరిఫికేషన్ సర్టిఫికేట్స్‌ని అప్లోడ్ చేయించుకోవడానికి, అప్లికేషన్ కంప్లీట్‌గా చేయడానికైతే ఉంటుంది. అది మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. గైస్, చూడండి. మీకు ఏ ఏమేమి సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటుంది అని చెప్పాను కదా! ఆ సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. దీనికి ఎలిజిబిలిటీ ఏంటో మీకు అందరికి తెలుసు కదా! అంటే మీరు అందరూ రాసుంటారు కాబట్టి మీ అందరికి తెలుసు. సో, నేనైతే అంత దూరం అయితే ఎళ్ళను. ఎందుకంటే వీడియో బాగా లాంగ్ అవుతది. సో, ఏవేది సర్టిఫికేట్ కావాలంటే ఫస్ట్ చూడండి, మీకు లాస్ట్ ర్యాంక్ కార్డ్ కావాలి. మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఎస్ఎస్‌సి లేదంటే ఈక్వలెంట్. ఎందుకంటే ఓపెన్ రాసినోళ్ళు వాళ్ళు ఈళ్ళు ఉంటారు. లేకపోతే వేరే రాసినోళ్ళు ఉంటారు కదా!
ఆ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ కావాలి, ర్యాంక్ కార్డ్ కావాలి, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వలెంట్. అంటే ఏదైనా వొకేషనల్ కోర్స్ చేసి ఉంటారు కదా 10th తర్వాత వాళ్ళకి అయితే ఈక్వలెంట్ అంటారు అన్నట్టు దాన్ని. ఓకేనా? ఇంటర్మీడియేట్ 10th ఇంటర్మీడియేట్ ర్యాంక్ కార్డు, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇంటర్మీడియేట్ మార్క్స్ మేము ఫర్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకైతే ఇంటర్మీడియేట్ కావాలి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకైతే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కావాలి. సీఎంఎం అంటారు దాన్ని. 3 ఇయర్స్‌ది అది కావాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. అంటే దీంట్లో 5 ఇయర్స్ ఈ ఆహ్, 3 ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి. ఓడీ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఎవరైనా ఒక యూనివర్సిటీ ఇంకో యూనివర్సిటీకి చదువుతున్నట్టు ఇప్పుడు నెక్స్ట్ కాకతీయ ఉన్నారనుకోండి. వాళ్ళొచ్చేసి ఉస్మానియాలో చదవాలంటే మైగ్రేషన్ కావాలి. నిజామాబాద్ తెలంగాణ ఉందనుకోండి. వాళ్ళొచ్చి ఇక్కడ చదవాలంటే మైగ్రేషన్ కావాలి. సో, మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలన్నట్టు. హ్మ్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు గ్రాడ్యుయేషన్. 1 నుంచి గ్రాడ్యుయేషన్ వరకైతే మీకు సర్టిఫికేట్స్ అయితే కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి గైస్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొసీడింగ్ 10 ఇయర్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రైవేట్ స్టడీ వితౌట్ ఎనీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ స్కూల్స్. ఎవరైతే అన్ని ఓపెన్‌గా రాసి ఈ లా సెట్ రాసిండ్రో, క్వాలిఫై అయిండ్రో, వాళ్ళకి సీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఇది వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తున్నారు గాయ్స్. ఇదైతే చూడండి. రెసిడెన్సీ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రెసిడేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. ఎవరైతే 10 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళైతే ఆ 10 సంవత్సరాలు ఉన్నట్టుగైతే ఒక సర్టిఫికేట్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ పట్టుకురావాలి. లేకపోతే మీ ఫాదర్, మదర్ ఎవరైనా బయట స్టేట్‌లో పనిచేస్తున్నట్టయితే వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకురావాలి గైస్. ఓకేనా? క్యాండిడేట్ హూ ఆర్ స్పౌస్ ఆఫ్ దిస్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ స్పౌసెస్. ఎవరైతే వాళ్ళ భర్త, భార్య లేదా వేరే దగ్గర ఎక్కడైనా పనిచేస్తుంటే స్టేట్‌కి చెందిన వాళ్ళు బయట రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేస్తుంటే అది కూడా తీసుకొచ్చే సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. మాక్సిమం స్టూడెంట్స్‌కి అయితే ఇవన్నీ అవసరం లేకపోతుండొచ్చు. బట్ మోస్ట్‌లీ ఎవరు కేర్ తీసుకోవాలంటే ఓపెన్‌గా రాసినటువంటి వాళ్ళు అంటే 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ అన్నీ ఓపెన్ చేసినటువంటి వాళ్ళకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. సో, మోస్ట్‌లీ తెలంగాణ వైస్ అప్లై చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే ఆల్మోస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి. దీంట్లో చాలా సర్టిఫికేట్స్ అయితే రెగ్యులర్ స్టడీ చేసినటువంటి వాళ్ళకైతే అవసరం ఉండదు. అవి ఏం కావాలనేది నేను చెప్తున్నాను చూసుకోండి. ఓకేనా? ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. చూడండి లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్‌సీ వాళ్ళకి ఎవరైతే దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ బాయ్స్ దే ఆర్ నీడ్ టు సబ్మిట్ దేర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఎవరైతే క్లెయిమ్ చేయాలనుకుంటారో వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ అందరూ కూడా పేరెంట్ ఇన్కమ్ సబ్మిట్ చేస్తారు కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఉంటుంది. అది కూడా ఆన్ ఆర్ బిఫోర్ 1/1/2025 21 జనవరిలో ఇచ్చిన దాని తర్వాత తర్వాత ఇచ్చినటువంటి లేదా దాని తర్వాత ఇచ్చినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్‌ని అయితే వాలిడ్ సర్టిఫికేట్‌గా గుర్తిస్తారు. సో, ఇది గైస్. ద ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ షుడ్ అప్‌లోడ్ ద టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్. అంటే టీసీలో మైనారిటీ అని చెప్పేసి రాసి ఉంటుంది కదా! ఆ సర్టిఫికేట్‌ని అయితే మీరైతే ముస్లిం క్యాండిడేట్స్ అయితే క్రిస్టియన్స్ అయితే వాళ్ళైతే అప్లై చేయాల్సి ఉంటుంది. 15 వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే కావాలి. వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ అన్నట్టు. ఆధార్ కార్డ్ అందరూ పెట్టేస్తాం కాబట్టి ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్. అది. లేకపోతే ఆధార్‌లోకెళ్ళి ఈ పాన్ అని చెప్పేసి ఆధార్ ఉంటది. ఈ ఆధార్ అని చెప్పేసి ఉంటది. అది ఆధార్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికొచ్చేసి ఫస్ట్ 4 లెటర్స్ మీ క్యాపిటల్ లెటర్స్ మీద ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటది. అది బర్త్ ఇయర్ ఉంటది. అది సబ్మిట్ చేస్తే అయిపోతది. అది వచ్చేస్తుంది మీకు ఓపెన్ అయిపోతది. ఓకేనా? 16 వచ్చేసి క్యాండిడేట్ హూ హావ్ కంప్లీటెడ్ దేర్ ఇంటర్మీడియేట్ డిగ్రీ త్రూ డిస్టెన్స్. వాళ్ళైతే డిస్టెన్స్ సబ్మిట్ చేసినటువంటి వాళ్ళైతే ఏం చేస్తున్నారు? ఆహ్ డిగ్రీ త్రూ డిస్టెన్స్ కరెస్పాండెన్స్ దేర్ ఇంటర్మీడియేట్ సబ్మిట్ అఫిడవిట్. అఫిడవిట్ అయితే వెబ్‌సైట్‌లో ఉందంట. దాన్ని అఫిడవిట్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఎవరైతే డిస్టెన్స్ జరిగిందో వాళ్ళైతే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇది కంప్లీట్ ప్రొసీజర్స్ గైస్. మరొకసారి మీకైతే నెంబర్ చెప్తున్నాను. ఆ నెంబర్ వచ్చేసి 9052308108. ఈ నెంబర్‌కి కాల్ చేసినట్టయితే వాళ్ళైతే మీకు కంప్లీట్ అప్లికేషన్ అయితే చేసి పెడతారు గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.